ప్రెస్టీజ్ డెవలపర్స్ వారి అరోమా వ్యాలీలో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫామ్ ల్యాండ్ నియర్ సదాశివపేట. హలో అన్వర్ గారు. సార్. సో లా ఆఫ్ అట్రాక్షన్లోనే చాలామంది ఈ విధంగా ఉంటుంది, టెక్నిక్స్ వాడితే బెటర్గా ఉంటుంది అండ్ బయట మీరు ఎక్కడెక్కడో టెక్నిక్స్ నేర్చుకున్నారు. ప్రీవియస్ వీడియో కూడా మనం చేయడం జరిగింది. ఎస్ సార్. ఇంకా క్లాసెస్ సంబంధించింది కూడా ఎక్కువ మంది అడిగారు. ఎస్. సో అది కూడా మీరు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే సబ్జెక్ట్ నేర్చుకునే ప్రాసెస్లో ఎక్కువ మంది ఇందులో పార్ట్స్ వైజ్ అడిగారండి ముఖ్యంగా. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో రిజల్ట్స్ని ఇంకా బెస్ట్గా తీసుకురావాలి అని అంటే ఏ టెక్నిక్ వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఎస్ సార్. లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్గా మనం ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్ ఇలాంటివన్నీ చెప్తుంటాం. అయితే ఎఫర్మేషన్స్ గురించి నెక్స్ట్ ఒక వీడియో చేయబోతున్నాను. సో ఈరోజు నేను చేయబోతుంది అంటే పవర్ ఆఫ్ విజువలైజేషన్. సో అసలు ఏంటి విజువలైజేషన్ అంటే ఏంటి, విజువలైజేషన్ నిజంగా వాడు ఎవరైనా సక్సెస్ అయిన వారు, సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారో ఒకసారి చూద్దాం సార్. సో ఈరోజు నా టాపిక్ వచ్చేసి లా ఆఫ్ అట్రాక్షన్లో ద సీక్రెట్ అండి. కొన్ని సంవత్సరాల యుగం క్రితం, కొన్ని సంవత్సరాల వరకు ఈ సీక్రెట్ కొంతమంది దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు మనం చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఏంటి ఆ సీక్రెట్ అంటే పవర్ ఆఫ్ విజువలైజేషన్. ఏంటి విజువలైజేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది ఒకసారి మైండ్లో కూడా చూద్దాం సార్. ఏం జరుగుతుంది బ్రెయిన్లో కూడా. నాకు చిన్నప్పటి నుంచి బాగా కొన్ని మూవీస్ అంటే ఇష్టం అండి. అందులో మీరు కూడా గుర్తుంటుంది ఆదిత్య 369. అవును. ఇలాగా ఈ తిరిగేసి వాళ్ళు గతానికి వెళ్ళిపోతారు అనమాట. గతానికి వెళ్ళిపోగానే సో అంటే ఆ సైంటిస్ట్ కూడా ఈ మెషిన్ మీరు ఎలా తయారు చేశారు ఎంత బాగా అంటే, నేను విజువలైజేషన్ చేశాను కాబట్టి ఆ మెషిన్ వచ్చింది అనేసి అప్పుడులో చాలా వెరీ ఫేమస్ మూవీ అది ఆదిత్య 369. సో అంటే వీళ్ళు గతంలోకి వెళ్తారండి విజువలైజేషన్ ద్వారా. అయితే ఇక్కడ చూస్తే ద ఫస్ట్ పర్సన్ ఒకసారి చూద్దాం, కొన్ని ఫేమస్ కోట్స్ చూద్దామండి. లా విజువలైజేషన్ రాబిన్ శర్మ, వెరీ పాపులర్, మోస్ట్ పవర్ఫుల్ ఆథర్ అండ్ రైటర్. సో ఇతను ఏం చెప్తున్నారంటే చాలా పుస్తకాలు రాశారు ఇతను. ఇండియాలో వన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోచ్ ఇతను. అతను ఏమన్నారంటే చూడండి విజువలైజేషన్ మీద ఏమన్నారంటే, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ట్వైస్. ప్రతిదీ కూడా ఈ సృష్టిలో 2 సార్లు తయారు చేయబడుతుంది. ఫస్ట్ ఇన్ ద మైండ్, అదర్ వన్ ఇన్ రియాలిటీ. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఉన్న ఏదైతే ఇది ఉందో పాయింటర్, నేను ఇది కొనాలన్న ఆలోచన ఫస్ట్ నాకు మైండ్లో వచ్చింది కాబట్టి ఇది నా చేతిలోకి వచ్చిందండి. అంటే చూడండి అద్భుతం. మీరు లైఫ్లో ఏది మీ లైఫ్లోకి రావాలన్నా ఫస్ట్ మైండ్లో మీరు రావాలి, అది అప్పుడు మీ రియాలిటీలోకి వస్తుంది. అండ్ ఇంకా తీసుకుంటే ఈజ్ ద వన్ అండ్ పర్సన్. ఇతను కొన్ని నేను పుస్తకాలు చదివాను, అద్భుతమైన పుస్తకం. ఎంత అద్భుతం అని అంటే హిజ్ నేమ్ కాల్డ్ డాక్టర్ డెన్నిస్ వాటిల్. నిన్న కూడా మనం మాట్లాడాం ఈ సీక్రెట్ కొంతమంది దగ్గర ఉండిపోయిందని చెప్పేసి చెప్పిన ఫస్ట్ పర్సన్ ఇతనే. డాక్టర్ డెన్నిస్ వాటిల్ ఏమన్నారంటే, వెన్ యూ విజువలైజ్ యూ కెన్ మెటీరియలైజ్. చూడండి ఎంత అద్భుతమైన చిన్న సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. వెన్ యూ విజువలైజ్ దెన్ యూ మెటీరియలైజ్. అయితే ఇతను రాసిన అద్భుతమైన పుస్తకం రీసెంట్గా నేను అంటే ప్రజెంట్ చదువుతున్నానండి ఈ పుస్తకం, ద న్యూ సైకాలజీ ఆఫ్ విన్నింగ్. ఈ 20వ శతాబ్దంలో ద టాప్ క్వాలిటీస్ ఏంటి, అందులో కూడా విజువలైజేషన్ గురించి అతను మెన్షన్ చేశారు. సో అయితే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అండి. ఇతను ఏమంటున్నారంటే విజువలైజేషన్ చేయడం వల్ల మనం ఏదైతే విజువలైజేషన్ చేస్తుంటామో మన బ్రెయిన్లో విజువల్ మోటార్ రిహార్సల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. మన బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది విజువల్ మోటార్ రిహార్సల్స్ అనేది, అది యాక్టివేట్ అవుతుందండి విజువలైజేషన్ చేయడం వల్ల. సో కొంతమంది ఆస్ట్రోనట్స్ని తీసుకుని వాళ్ళకి ఎలాగైతే హార్ట్కి ఈసీజీ ఉంటుందో మన బ్రెయిన్కి ఈఈజీ అని ఉంటుంది. ఈజీ ఎలక్ట్రోహెన్సెఫాలోగ్రామ్ అంటే మన బ్రెయిన్ యొక్క వేవ్స్ అన్ని కూడా స్టడీ చేస్తారనమాట. అలా కొంతమందిని పెట్టి విజువలైజేషన్ చేయమని చెప్పేసి అది కనెక్ట్ చేయడం వల్ల వాళ్ళు విజువల్ మోటార్ రిహార్సల్స్లో చాలా డిఫరెన్స్ వచ్చిందటండి ఇతను చెప్తున్నారు. నెక్స్ట్ అందుకే అతను ఏమంటారంటే మెంటల్ రిహార్సల్ టు షేప్ యువర్ రియాలిటీ. దీన్ని బెండింగ్ ద రియాలిటీ అంటారండి. షేప్ యువర్ రియాలిటీ ఆర్ బెండింగ్ యువర్ రియాలిటీ అంటే రియాలిటీని మన వైపు మనం బెండ్ చేసుకోవాలంటే మనం రిహార్సల్ చేయాలి, మెంటల్ రిహార్సల్. సో ఇక్కడ చూస్తే ద సీక్రెట్ ఏం చెప్తుందంటే యువర్ ఇమాజినేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ టూల్. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటారండి, యువర్ ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్. ఎందుకంటే నాలెడ్జ్ అనేది A to B తీసుకెళ్తే ఇమాజినేషన్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అనమాట. బియాండ్ A to B అంటారు అతను. సో ఇమాజినేషన్ ఇస్ అ పవర్ఫుల్ టూల్. ఈవెన్ ఆర్నాల్డ్ స్కావెంజర్ అని ఒక మాట అంటారండి, ఏంటంటే ఇమాజినేషన్ విజువలైజేషన్ ఎంత పవర్ఫుల్ అని నేను తెలిసినప్పుడు నేను ఎందుకు చిన్నవాటికి వాడాలి అన్నారండి ఆర్నాల్డ్ స్కావెంజర్. అతను వరల్డ్లో కంటిన్యూగా అలాగా మిస్టర్ వరల్డ్ కొట్టుకెళ్ళిపోయిన తర్వాత అందరూ అడిగారట, ఏంటండి ఎంత ఫాస్ట్గా ఎలాగ మీరు రెగ్యులర్గా వెళ్ళిపోతున్నారని. అంటే నేను ఎక్కువగా విజువలైజేషన్ వాడతాను. అతను జిమ్లో కూడా ఎక్సర్సైజ్ చేసి ప్రశాంతంగా కూర్చొని మ్యూజిక్ పెట్టుకుని విజువలైజేషన్ చేసేవాడటండి ఆర్నాల్డ్ స్కావెంజర్. సో అతను అన్న మాట నాకు నిజంగా చాలా కనెక్ట్ అయింది. ఏంటంటే చిన్న వాటికి వాడద్దు. ఇప్పుడు బ్రహ్మాస్త్రం చిన్నదానికి వాడకూడదండి, ఏదో ఇంపార్టెంట్ దానికే వాడాలి. అలాగా మీరు ఇమాజినేషన్ విజువలైజేషన్ పెద్దవాటికి వాడండి. ఇంకా కొన్ని చూద్దామండి. విజువలైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్లో మోటివేషన్ సర్క్యూట్ ఉంటుందండి. దిస్ ఇస్ ద అక్కడ ఎగ్జాక్ట్గా మోటివేషన్ సర్క్యూట్. ఇవేమవుతుందంటే యాక్టివేట్ అవుతాయట మోటివేషన్ సర్క్యూట్స్.
సో మన బ్రెయిన్లో ఏంటంటే ఫియర్ సర్క్యూట్స్ ఉంటాయి, మోటివేషన్ సర్క్యూట్స్ ఉంటాయి. చూస్తే ఆ సర్క్యూట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఒకసారి యాక్టివేట్ అయితే ఒక న్యూరాన్ యాక్టివేట్ అవ్వడం వల్ల చాలా న్యూరాన్స్కి కనెక్టివిటీ ఉంటుంది. దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారనమాట. అండ్ ఇంకా తీసుకుంటే కొంతమంది సెలబ్రిటీస్ చూద్దాం, వరల్డ్లో వెరీ ఫేమస్. మీకు తెలుసు, ఇప్పుడు మనకు తెలుగులో బ్రహ్మానందం గారు ఎలాగో జిమ్ క్యారీ ఒక సినిమాకి 25 కోట్ల నుంచి 50 కోట్లు తీసుకుంటాడు. ఒక కమిడియన్ అండి అతను, వరల్డ్ ఇప్పుడు నెంబర్ వన్ కమిడియన్. అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే, విజువలైజేషన్ వర్క్స్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. విజువలైజేషన్ చేసి ఇంట్లో కూర్చుంటే పనికిరాదు, వర్క్ హార్డ్, యాక్షన్లోకి దిగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఆకలేస్తుందండి, అతను ఏమంటాడంటే మీకు బాగా ఆకలేస్తుంది, విజువలైజేషన్ కళ్ళు మూసుకుని విజువలైజేషన్ చేస్తూ చెయ్యండి, కానీ వర్క్లోకి దిగండి. సో అతను ఏమన్నాడంటే మాట అన్నాడండి, లక్ కమ్స్ బై వర్క్, లక్ కమ్స్ బై వర్క్ అనమాట. సో అతను ఏమన్నాడంటే మీకు ఆకలి వేస్తుంది, విజువలైజేషన్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ శాండ్విచ్ తింటున్నానంటే ఆకలి తీరిపోద్దా? నో. సో యూ కాంట్ జస్ట్ విజువలైజ్ గో అండ్ ఈట్ ఏ శాండ్విచ్. సో వరల్డ్ వెరీ ఫేమస్. అతను సక్సెస్కి కారణం కూడా విజువలైజేషన్ అని చెప్పారు. ఎందుకంటే అతను అందరూ అన్నారట, కమెడియన్ రా, నువ్వు కామెడీగా ఉంది నీ ఫేస్ అని. అంటే అతను ఏమనుకున్నాడంటే, ఓకే నా ఫేస్ కామెడీగా ఉంది కదా, ఓకే వై డోంట్ యూ ట్రై యాజ్ అ కమెడియన్ యాక్టర్ అని చెప్పేసి, మామూలుగా కాదు అతను ఏమంటాడంటే అండి, నేను సినిమాలో చేసే యాక్షన్ కన్నా నా మైండ్లో చేసే యాక్షన్ ఎక్కువ అంటాడు అనమాట అతను. బాగుందండి, ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంకోటి అంటే వాల్ట్ డిస్నీ అండి. ఈరోజు ప్రపంచంలో అసలు నాకు కూడా ఒక కళ ఉంది, అక్కడికి వెళ్ళి చూడాలని చెప్పేసి చాలామంది కళ అండి. ఎందుకంటే హాలీవుడ్ మూవీస్ అన్నీ కూడా అక్కడ షూట్ అవుతుంటాయి. హిస్ నేమ్ కాల్ మనందరికి తెలుసు, డిస్నీ వాల్ట్ డిస్నీ. ఈ వాల్ట్ డిస్నీ ఇది కట్టిన తర్వాత అండి కొన్ని సంవత్సరాల తర్వాత చాలా మంది వచ్చారట. వచ్చిన తర్వాత అతను చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రన్ చేస్తారు కదా, ఒక అతను చిన్నారట, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడున్న ఈ డిజ్నీ వరల్డ్ కానీ వాల్ట్ డిజ్నీ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, ఎంతమంది జనాలు వస్తున్నారు కదంటే, ఆ పర్సన్ ఎవరైతే అప్పుడు ఆ కంపెనీని రన్ చేస్తున్న పర్సన్ అన్నారట, మీరు దీన్ని ఇప్పుడు చూశారో మా తాత ఎప్పుడో దాని మైండ్లో చూశాడని చెప్పారటండి. అసలు చూడండి, అంటే గొప్ప గొప్ప పీపుల్ అంతా కూడా వాళ్ళ మైండ్లో చూస్తుంటారండి. అతను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇఫ్ యూ కెన్ విజువలైజ్ ఇట్, ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్, దెర్ ఈస్ సమ్ వే టు డూ ఇట్. ఖచ్చితంగా విశ్వం మనకు ఒక దారి చూపిస్తుందండి. నా లైఫ్లో కూడా చాలా మిరాకిల్స్ కూడా జరిగాయి. సో నేను ఏంటంటే ఒకసారి కొన్ని 7 సంవత్సరాల క్రితం అండి, నేను విజయనగరంలో మామూలుగా బైక్ మీద వెళ్తున్నా, 8 years బ్యాక్, ఎగ్జాక్ట్ 8 years బ్యాక్ వెళ్తున్నప్పుడు బైక్ మీద ఒక యాక్సిడెంట్ అయింది. ఎవరో వచ్చి వెనక నుంచి వచ్చి గుద్దుకుని వెళ్ళిపోయారు అనమాట. నేను వెళ్ళి తల డివైడర్ గుద్దేసింది, బ్లడ్ రాలేదు, కానీ విచిత్రం ఏంటంటే మెమరీ పోయింది. సో విజయనగరం రోడ్ దగ్గర, ఎంజీ రోడ్ యాక్చువల్లీ, ఆ రోడ్లో అండి తెలియదు రెడీ, ఇక్కడ పడిపోయాను, ఒకసారి నువ్వు రా అనేసానంటే ఫోన్ పక్కన వాళ్ళకి ఇవ్వనన్నారు. ఇస్తే సార్ మీ అబ్బాయికి వెళ్ళి చిన్న యాక్సిడెంట్ అయింది, కంగారం లేదు, ఒకసారి రండి సార్ వెళ్ళగానంటే, సో వచ్చారు గబగబా వచ్చి చూస్తే ఏమైందంటే, ఏమో డాడీ అసలు ఏం తల తిరిగేస్తుంది అనమాట. సరే అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళి బ్రెయిన్ స్కానింగ్ అని చేశారండి. తీసుకెళ్తే డాక్టర్స్ ఏం చెప్పారంటే, వైజాగ్ కేజీహెచ్ తీసుకెళ్ళిపోండి అబ్బాయిని, సో మెమరీ లాస్ అయింది, ఏదో బ్రెయిన్ గట్టిగా దెబ్బ తగిలిందని. వైజాగ్ కేజీహెచ్లో డాక్టర్ కే వెంకటేశ్వర్లు గారండి, అతని పేరు కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది, డాక్టర్ కే వెంకటేశ్వర్లు, న్యూరో సర్జన్ అతను. సో న్యూరో సర్జన్ అనమాట. అతని దగ్గర తీసుకెళ్తే అబ్బాయికి ఏం లేదండి, బ్రెయిన్లో షేక్ వచ్చింది, దానివల్ల మెమరీ లాస్ అయింది, నో ప్రాబ్లం, ఒక 1 week కండిషన్లో పెడదాం చూద్దామని అన్నారు. అయితే హాస్పిటల్లో జాయిన్ చేశారు అందరూ. నేనేదో అక్కడ జాబ్ వదిలేసి ఇక్కడ ఏదో బాగా సాధిద్దామని వస్తే, ఏంటి వీటికి ఇలా జరిగిందని పేరెంట్స్ బాధపడుతున్నారు. కొంతమంది చుట్టాలందరూ కూడా హరే వీటికి ఇలాగ అయిపోయిందని వచ్చిన అందరూ పరామర్శించడానికి అందరూ ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఒకటే అడుగుతున్నానంట, ఎప్పుడు వచ్చావని. ఒరే ఇప్పుడే కదా అడిగావు, మళ్ళీ క్వశ్చన్ అంటే రిపీటెడ్గా మళ్ళీ అడుగుతున్నాను అనమాట. ఆ రోజు నైట్ అంతా కూర్చొని ఏం చేశానంటే, సార్ డాక్టర్ అన్నారంటే చెప్పలేమండి, ఎప్పుడు మెమరీ వస్తుందో చెప్పలేము, చూద్దాం అబ్బాయి అదృష్టం, బట్ మెడిసిన్ ఇచ్చేద్దాం అని. నేనేం చేశానంటే ఆ రోజు రాత్రి అంతా కూర్చొని, నాకు 8th class నుంచి పుస్తకాలు చదవడం అలవాటు వల్ల, డామినిక్ ఒబ్రిన్ ఒక పేరండి, 8th classలో నేను చదివిన, ఇస్ నేమ్ కాల్ డామినిక్ ఒబ్రిన్, వరల్డ్లో హైయెస్ట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి మెమరీలో. ఏ రాశాడంటే, నేను విజువలైజేషన్ ద్వారా నేను ఇది రికార్డ్ సాధించాను, రికార్డ్స్ నా చేతిలోకి వచ్చే ముందు నా మైండ్లోకి వచ్చి అన్నాడు. సరే నేనేం చేసిన, మళ్ళీ నా మెమరీ నాకు వచ్చేసినట్టు విజువలైజేషన్ చేయడం మొదలుపెట్టానండి. 3వ రోజు సాయంత్రానికి నా మెమరీ నాకు వచ్చిందండి. అసలు నాకు మళ్ళీ నా మెమరీ నాకు వచ్చినట్టు, నేను బలంగా బాగా ఎమోషనల్గా, రే అన్వర్ కమాండ్, నువ్వేదో సాధిద్దామని వచ్చావు, నువ్వు ఇలా కాదని చెప్పేసి, నేను మా మదర్ ఎప్పుడైతే ఏడుస్తున్నప్పుడు నేను ఎమోషనల్ అయ్యి నేను మళ్ళీ వస్తున్నట్టు విజువలైజేషన్ చేశాను. అది నా లైఫ్లో నా ఫస్ట్ టైం అండి, విజువలైజేషన్ ద్వారా మళ్ళీ నా మెమరీని నేను తీసుకొచ్చాను. అది నాకు ఒక మిరాకిల్. డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు, ఇది బాగానే రికవర్ అయిపోయాడండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, రియలీ ఫెంటాస్టిక్. దట్స్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పటికీ నేను ఆ బ్రెయిన్ స్కానింగ్ నేను ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకున్నానండి. సరే ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపిస్తాను తప్పకుండా. సో ఇది నెక్స్ట్ ఏంటంటే, ఇంకొక 1 more ఎక్స్ట్రాడినరీ పర్సన్, హిస్ నేమ్ కాల్డ్ నెపోలియన్ హిల్. నేను లాస్ట్ టైం ఒక వీడియో చెప్పానండి, ఈ భూమి మీద, మళ్ళీ చెప్తున్నా, ఈ భూమి మీద 500 మంది మిలియనర్స్ మీద రీసెర్చ్ చేసిన ఒకే ఒక పర్సన్ అండి, హిస్ నేమ్ కాల్డ్ నెపోలియన్ హిల్.
అతను రాసిన పుస్తకం ప్రపంచంలో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ భూమి మీద ఏ పుస్తకం కూడా అన్ని బుక్స్ అమ్ముడిపోలే. ఆ పుస్తకం పేరే థింక్ అండ్ గ్రో రిచ్. అయితే ఇతను ఏంటంటే ఇతను అంత సక్సెస్ అవడానికి కారణం ఇతనికి ఒక గురువు, ఈజ్ నేమ్ కాల్డ్ ఆండ్రూ కార్నెగీ. ఈ భూమి మీద ఫస్ట్ అత్యంత ధనవంతుడండి. ఇప్పుడు మనం ఎలాగైతే బిల్ గేట్స్, వారన్ బఫెట్ అని అంటున్నామో, ఆండ్రూ కార్నెగీ. ఈ ఆండ్రూ కార్నెగీ ఏం చేశారంటే ఈ నెపోలియన్ హిల్లో ఒక ప్యాషన్ ఉందని తెలిసి అబ్జర్వ్ చేసి ఆండ్రూ కార్నెగీ అన్నారు, నువ్వు నాతో పాటు ట్రావెల్ చేయి, 20 years నీకేం కావాలని నేను ఇస్తాను అని చెప్పేసి ఆండ్రూ కార్నెగీ ఒక ఆఫర్ ఇచ్చారు. బాగా ఒక్క నిమిషం ఆలోచించి ఎస్ చెప్పాడండి అతను, నెపోలియన్ హిల్. అయితే ఆండ్రూ కార్నెగీ ఇచ్చిన ఫస్ట్ పని ఏంటంటే, మొత్తం నేను కొంతమంది పేర్లు ఇస్తాను, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలాలి, వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారనేది నువ్వు తెలుసుకోవాలనేసి చెప్పారు. ఎవరు? ఆండ్రూ కార్నెగీ. అప్పటికే చాలా అత్యంత ధనవంతుడు, ఈ భూమి మీద మొట్టమొదటి ధనవంతుడు ఇతనేనండి, ఆండ్రూ కార్నెగీ. సరే అని చెప్పేసి నెపోలియన్ హిల్ ఒక రిపోర్టర్గా ఉండేవారు అప్పుడు. సో స్టార్ట్ చేసి మొదలుపెట్టారు. అయితే ఆ తర్వాత అలా ఎవరిని కలిశారంటే అదే నెపోలియన్ హిల్ థామస్ ఆల్వా ఎడిసన్ని కలిశారు. థామస్ ఆల్వా ఎడిసన్, చూడండి జాగ్రత్తగా చూడండి, నెపోలియన్ ఎవరు కలిశారండి? థామస్ ఆల్వా ఎడిసన్. ఇలా ఒక 500 మంది మీద రీసెర్చ్ చేసి కొంతమందిని కలిశారు, కొంతమందిని వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. అయితే థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చెప్పారటండి అంటే, నేను బల్బు ఫస్ట్ ల్యాబ్లో కనుక్కున్నాను అందరూ అనుకుంటారు, కానీ నేను ఫస్ట్ మైండ్లో కనుక్కున్నాను బల్బుని. ఫస్ట్ బల్బు నా మైండ్లో వెలిగింది, తర్వాత నాకు బయట వెలిగింది అన్నారండి. చూడండి ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఈ విధంగా చాలా మంది అండి. ఈ పుస్తకం కూడా మీరు చదవండి కావాలంటే, థింక్ అండ్ గ్రో రిచ్లో ఊహాశక్తి అండి. ఇతను ఏమంటారంటే మనిషికి 2 శక్తులు ఉంటాయండి, ఒకటి జ్ఞాపక శక్తి, 2 ఊహాశక్తి. ఇందాక నా మెమరీ నాకు వెనక్కి వచ్చేయడానికి కారణం ఏంటంటే ఊహాశక్తి వాడాం. జ్ఞాపక శక్తి ఒక లిమిట్ ఉంటుందండి, బట్ ఊహాశక్తికి లిమిట్ ఉండదు. ఈ భూమి మీద 72 లక్షల జీవరాశులు ఉంటే ఒక మనిషికి మాత్రమే ఇచ్చిన అతి గొప్పమైన వరం ఏంటంటే ఇమాజినేషన్ అండి, ఇమాజినేషన్. అందుకే చూడండి, ఆ తర్వాత ఇదే నెపోలియన్ హిల్ రైట్ బ్రదర్స్ గురించి ఏం చెప్పారంటే, రైట్ బ్రదర్స్ వాళ్ళు పని చేసిన తర్వాత అటండి, ఇంటికి వచ్చేసిన తర్వాత, అప్పుడులో పవర్ ఎలాంటివన్నీ పెద్దగా ఉండేవి కావు కాబట్టి, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కూర్చొని విజులేషన్ చేయడం మొదలుపెట్టారట. అంటే ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయారండి, కానీ వాళ్ళు ఏమన్నారంటే, మేము ఎప్పుడు ఫెయిల్ అయిపోయిన దాని గురించి అసలు వదిలేసాం, విజులేషన్ చేయలేం, సక్సెస్ అయిన దాని గురించి సక్సెస్ అయిపోతున్నట్టు, జనాలు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నట్టు అని విజులేషన్ చేశారటండి. సో మీకు తెలుసు రైట్ బ్రదర్స్. ఈరోజు మనం ఫ్లైట్ ఎక్కిన ప్రతి ఒక్క వ్యక్తి కృతజ్ఞత చెప్పాల్సిన మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే, సో నేను కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకున్నాను. దాని తర్వాత ఈరోజు మనం ఎవరైనా కార్లు తిరుగుతున్నాం అంటే, అండ్ వీఆర్ సో గ్రేట్ఫుల్ టు హెన్రీ ఫోర్డ్. హెన్రీ ఫోర్డ్ V8 అండి, ఆ ఇంజిన్ పేరు V8, ఆ ఇంజిన్ పేరు V8 అనమాట. సో అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను గుర్రానికన్నా వేగంగా పరిగెట్టగలే ఒక వస్తువుని తయారు చేస్తాను. ఇనుప ముక్కలు తన్నప్పుడు అందరూ నవ్వారు, పిచ్చోడు అన్నారు. సో కానీ అతను ఏమనంటే, ఎక్కువగా అందరికీ కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా విజులేషన్ చేయమని చెప్పాడండి. మనం సక్సెస్ అయిపోతాం, విజులేషన్ చేయండి, కారు వచ్చేసి అంటే, సార్ రావట్లేదు సార్ అంటే, అసంభవం అని చెప్పారటండి. స్టేట్మెంట్ ఇచ్చారు అందరూ కూడా, సార్ అసంభవం, ఇంకా వద్దు, డబ్బులు లాస్ అయిపోతున్నాం, టైం వేస్ట్ అయిపోతుందంటే, హెన్రీ ఫోర్డ్ ఒకటే మాట అన్నాడండి, నేను నా మైండ్లో చూశాను, మీరు ఇంకా చూడలేదు, నా మైండ్లో నేను ఆల్రెడీ కార్ చూశాను, కానివ్వండి పని ఆపొద్దు అని చెప్పేసి 8 నెలలండి, 8 నెలలు ఈ V8 దాని మీద కూర్చున్నారట. కూర్చున్న తర్వాత 9 నెలల అద్భుతం జరిగింది, కారు బయటకు వచ్చింది. సో అతను అందరూ చప్పట్లు కొడుతుంటే హెన్రీ ఫోర్డ్ మాత్రం అలా కామ్గా చూస్తున్నారట. ఒక ఎంప్లాయీ అడిగారటండి హెన్రీ ఫోర్డ్కి, ఏంటి సార్ అందరూ అంత హ్యాపీ మోడ్లో ఉంటే మీరు ఎలాగ ఉన్నారంటే, మీరు ఈ హ్యాపీని ఇప్పుడు చూసారు, నా మైండ్లో ఎప్పుడో చూసాను, ఇది నాకు చాలా సింపుల్, ఇది నాకు ఆల్రెడీ మైండ్లో జరిగిపోయింది, మీరు ఇప్పుడు చూస్తున్నారని అన్నాడు హెన్రీ ఫోర్డ్. అంటే గొప్ప వాళ్ళు వాళ్ళ మైండ్లో ఆల్రెడీ చూసారండి. ఈవెన్ రాండా బర్న్ కూడా చెప్తారండి, బిలీవింగ్ యువర్ విజువలైజేషన్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మేనిఫెస్టేషన్. మీ విజువలైజేషన్లో మీరు నమ్మాలండి. చాలామందికి డౌట్ అనమాట, అవుద్దా అవ్వదా, 2 రోజులు చేశాను, వారం రోజులు చేశాను. అందుకే నేను చెప్తున్నాను, డౌటీశ్వర్లు కోటీశ్వర్లు అవ్వలేరు. సో విజువలైజేషన్లో నమ్మకం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా చూద్దాం, ఇంకా పవర్ ఆఫ్ విజువలైజేషన్. షూర్ సార్. అసలు ఏంటి విజువలైజేషన్, ఇంకా మీరు ఆశ్చర్యపోయే నేను మ్యాజికల్ రిజల్ట్స్ చూపిస్తానండి. సో విజువలైజేషన్ అంటే చాలా పెద్ద వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డీప్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ. చాలా మంది ఆన్లైన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది సార్? ఆల్రెడీ ఇప్పటికి చాలా బ్యాచెస్ మనం రన్ చేస్తున్నాం, కొత్త బ్యాచ్ కూడా అయితే నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి November 30th అండి, November 30 నుంచి నెక్స్ట్ బ్యాచ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. November 30 నుంచిలో అయితే ఈసారి ఇంకా కొన్ని నాకేంటంటే ఇవ్వడం ఇష్టం అండి. సో నేను మనం చెప్పాం అమెజాన్ లాగా ప్రామిస్ లెస్ డెలివర్ మోర్. సో అయితే ఈసారి సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం మాట్లాడాం కదా సార్, మనం రీప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా చేయొచ్చు అని నెక్స్ట్ సెషన్స్లో, కమింగ్ సెషన్స్లో చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ యాడ్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ బ్యాచ్ November 30 నుండి. నేను మళ్ళీ చెప్తాను, మీరు ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాయి, ఎన్ని ఛాలెంజెస్లో, హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, కెరీర్ ప్రాబ్లం ఉందా, మనీ ప్రాబ్లం ఉందా, లేదనుకుంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎనీ ప్రాబ్లం, వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అండి. సో November 30 నుంచి
ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు ఏదైనా చెప్పండి ప్రాబ్లం, ఐ హ్యావ్ ఎ సొల్యూషన్. ఇప్పటిదాకా నా క్లయింట్స్ చాలా మంది డబ్బుని మేనిఫెస్టేషన్ చేయగలిగారు, అద్భుతంగా మేనిఫెస్టేషన్ చేయగలరు, చాలా హ్యాపీగా ఉన్నారు రిలేషన్షిప్లో కూడా. సో ఈ 7 రోజుల కోర్స్ నిజంగా చెప్తున్నాను, మీ జీవితాన్ని ఇలా భూమిని 360 degrees తిప్పినట్టు తిప్పగలదు. నాకు అంత కాన్ఫిడెన్స్ ఉందండి. సో నవంబర్ 30 నుంచి నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది. 1 వీక్ కోర్స్ అండి అది. డైలీ మార్నింగ్ 6 to 7:30. సో అందులో మొత్తం మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ బిలీఫ్స్, మన మనీ మేనిఫెస్టేషన్స్, టెక్నిక్స్, దీని గురించి కంప్లీట్గా డౌట్స్ చాలా మందికి ఉన్నాయి సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, డౌటేశ్వర్లు కోటేశ్వర్లు అవ్వలేరు. ఆ డౌట్ పోతే మనకు రావాల్సిందంతా వచ్చేస్తుందండి. అలా సినిమాలో మనకి రవితేజ్ చెప్తుంటుంటాడు, నీ డౌట్ తీసి అమ్మ మూటతో వస్తుంది అని అంటాడు. సో యూనివర్స్ రెడీగా ఉందో మూటతో వేయడానికి, కానీ మీరు ఆ డౌట్ ఉండడం వల్ల ఇవ్వలేకపోతుంది. సో ఆ డౌట్స్ని నేను కంప్లీట్గా రిమూవ్ మళ్ళీ నవంబర్ 30th నుంచి క్లాస్ ఉంటుంది. ఎస్ సార్, నవంబర్ 30 నుంచి 1 వీక్ కోర్స్ ఉంటుందండి. డెఫినెట్గా అండి. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారి క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే నవంబర్ 30th స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఆయనే చెప్తున్నారు కదా, త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ దేన్నైనా సరే జయించగలుగుతాము అనేటువంటి దాన్ని. సో మైండ్ సెట్ మారితే ఏదైనా మారుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి నవంబర్ 30th క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.